హై గైస్, ఫ్రైడే పబ్లిక్ టాక్ సిద్ధార్థ్ రాయ్ మూవీ రివ్యూ భయ్యా మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏమంటే ఎమోషనల్ ఒక మనిషికి లేకపోయినా అది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయినా ఏం జరుగుతుంది అనేదే మూవీ భయ్యా. పిల్లల్ని న్యాచురల్ వేలో పెంచకుండా వేరే జోన్ లో పెంచితే ఎలా ఉంటది అనేది డైరెక్టర్ చెప్పాలనుకున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఇలాంటిది సైకలాజికల్ డిజార్డర్ ఉన్న సిద్ధార్థ్ రాయ్ మూవీ రన్ అవుతుంది భయ్యా. దీంట్లో నాకు కొన్ని అర్జున్ రెడ్డి షేడ్స్ కనబడ్డాయి, వరల్డ్ ఫేమస్ లవర్ కొన్ని షేడ్స్ కనబడ్డాయి భయ్యా. మూవీ లాగానే ఉన్నాయి. ఆ ఎమోషనల్ ని లవ్ అని యాడ్ చేసి ఎక్స్ట్రీమ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటది అనేదే చూపించారు. ఇలాంటి క్యారెక్టర్ చైల్డ్హుడ్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో, ఎమోషనల్ లెస్ గా ఉంటూ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలా హ్యాండిల్ చేస్తారనే పాయింట్స్ చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు భయ్యా. మన ఆర్జీవి ఏ లెవెల్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తాడో ఆ లెవెల్లోనే సిద్ధార్థ్ రాయ్ లో బిహేవియర్ అలానే ఉంటుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ లో అయితే ఎమోషనల్ లెస్ గా ఉంటాడు, సెకండ్ హాఫ్ లో కొంచెం ఎమోషనల్ గా తీసుకొచ్చి మంచిగానే ఉంది భయ్యా. కొంచెం అయితే కనెక్ట్ అయింది నాకైతే లైట్ గా. ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ లెస్ గా ఉండి సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తారో లేదో నాకు డౌట్ వచ్చింది భయ్యా. బట్ అయితే ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. ఇతను ఎంత ఎమోషనల్ గా పెయిన్ఫుల్ ఉన్నా మనం ఎమోషనల్ గా అయితే ఫీల్ అవ్వం భయ్యా అంతలా. భయ్యా హీరోని సైకోలా చూపించారు కానీ లవర్ బాయ్ లా అయితే చూపించలే భయ్యా. మేకింగ్ సీన్స్, బోల్డ్ కంటెంట్, హీరో క్యారెక్టరైజేషన్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టారు కానీ అసలు మూవీ ఎంగేజింగ్ గా ఉందా లేదైతే చూసుకోలే భయ్యా. ఎగ్జిక్యూషన్ లో అయితే ఫెయిల్ అయ్యారు అనిపించింది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకేలా ఉన్నాయి భయ్యా. హీరోని యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఈ మూవీ అయితే బోల్డ్ కంటెంట్ కన్నా మనం ఇంకేం చూడలేము. డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మూవీ అయితే వన్ టైం వాచబుల్. ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వాచింగ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.